ప్రసాద్ గారు ఏమనిపిస్తుంది మీకు? మీరు మా వాళ్ళేనంట. నేను అందరూ వాడిని. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, నాకు చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. పైగానేమో ఆయన ఏదో మోడల్ ఆపరేట్ అలా ఉంటుందంట. ఒకటండి, టీవీ డిబేట్స్లో పాల్గొన్నారనో లేదంటే ఇంకో జరిగింది, ప్రజలకు వాస్తవం చెప్పేది కావాలి. ఆయనకు అర్థం కావట్లా, ఇంకా ఇవన్నీ ప్రజలు నమ్మారు అనేది ఇంకా అర్థం కావట్లా, ఇంకా రియలైజ్ అవ్వట్లా అనిపిస్తుంది. ఆయన రియలైజ్ కాదు సార్, ఎందుకంటే ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? ఆయన రియలైజ్ కాలేదు. తర్వాత రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, మనం ఈ 11 సీట్లు కూడా ఇచ్చి తప్పు చేసేమో అనిపించే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ అయిన అది కూడా ఒక ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఉంటే బాగుండదు. ఈ మధ్య ఆ డిస్కషన్ కూడా జరిగింది. అంటే మరి ప్రజలు అంత స్థాయిలో మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలు నిర్ణయించారు ఎవరికి ప్రతిపక్షం ఇవ్వాలో. అంటే ఆ రోజు నిజంగా ప్రతిపక్షం చంద్రబాబు నాయుడుకి 23 ఇచ్చారు ప్రతిపక్షం కావాలని. జగన్మోహన్ రెడ్డికి వచ్చేటికి ప్రతిపక్షం ఇవ్వక్కర్లేదనుకుని తీశారు. ఈ 2 డిఫరెన్స్లు గమనించాలి కదా. ఆయన అప్పుడు చెప్పాడు 5గురిని తీసేసుకుని ఇంకా రేపే పీకేస్తామని చెప్పి హడావుడి చేశాడు. 23 సీట్లతో ఆయన ప్రతిపక్షం అఫీషియల్గా వచ్చింది. 5 తగ్గించి 5గురిని లాక్కుని 17 అయితే ఆయన ఓడిపోతాడు. ఆయన ట్రైల్ వేశారు. పైగా ఆయన చెప్పాడు ప్రతిపక్ష హోదా రేపటి నుంచి ఉండదని చూసుకోండి. ఈయనకేమో 11 వస్తే 175లో కోరం 17 అయితే 18 సీట్లు ఉండాలంటే 11 వస్తే కోర్టు కూడా వెళ్ళాడు. మరి ఇంకా నేను హైకోర్టు వద్దంత కాదు, రేపు పొద్దున సుప్రీంకోర్టుకుని వెళ్తాడు. నేను ప్రతిపక్షం ఇవ్వను. ఆయనకి రాజ్యాంగం పట్ల కానీ అసలు చట్టాల పట్ల కానీ గౌరవం లేదు కదా సార్. కాబట్టి సహజం అది. అంటే జగన్మోహన్ రెడ్డిలో 50 రోజుల్లో మనం మార్పు ఆశించడం కూడా తప్పది. మీరు మరీ అతిగా ఆలోచించకూడదు. ఆయన ఇంకా నేను మార్పు ఆలోచించట్లా. ఆయన మారతాడని నమ్మకం కానీ మారాలనే కోరిక కానీ నాకేం లేవు. ఆయన ఇష్టం, అది ఆయన జీవితం. మీరు ఇవాళ కాదండి, నేనంటే పొలిటికల్గా అది ఆయన లైఫ్, ఆయన కెరీరు. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానన్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసరికి నీరసం వచ్చింది, జనానికి కూడా అలసట వచ్చింది, దింపేశారు. సరే, అది తప్పే జరిగినది జరిగిపోయింది, నేర్చుకుని మళ్ళీ 5 ఏళ్ళ ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఆయనకు ఉండాలి, సరిదిద్దుకోవాలి. అది ఆయన ఇష్టం. నేను ఎందుకు కోరుకుంటాను? ఎవరం కోరుకో, మనకి ఏం పని అండి, మనం కోరుకోం. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడో ఇప్పుడు అదే మాట్లాడతాడు ఆయన. ఇంకేమాత్రం మార్పు లేదు అందులో. అంటే మీరు ప్రతిపక్షంలో ఆయన 2014 నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి సార్, 67 స్థానాలు వచ్చిన కూడా అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయాడు. దాదాపు 2 సంవత్సరాలు అసెంబ్లీని బాయ్కాట్ చేసి పాదయాత్ర కోసం వెళ్ళిపోయాడు. అంతకుముందు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఏనాడు ప్రతిపక్ష పాత్ర పోషించలే. అన్ని బాయ్కాట్లు లేదంటే వాకౌట్లు, ఈ 2 తప్ప ఇంకోటి చేయలే. కాబట్టి అతనికి ప్రతిపక్ష పాత్ర చేయడం రాదు, అధికార పక్ష అంటే ముఖ్యమంత్రి రెండు ఫెయిల్యూర్లు ఎవరికి ఉండవు, ఒకటే ఉంటుంది దేశంలో. ఒక మాట చెప్పండి, మీరు సీనియర్ కదా జర్నలిస్ట్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మొన్న ఎలక్షన్ ముందు వరకు ఈ మీడియా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అంత సీనియర్ పొలిటీషియను 15 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన్ని కనీసం చూపించలా.